తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు రూరల్ దేచర్ల గ్రామంలో బుల్లెట్ల కలకలం రేపింది. కొవ్వూరు రూరల్ పరిధిలో పంగిడి సెంటర్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ వ్యక్తి పోలీసులను చూసి పారిపోతుండగా అనుమానంతో అతనిని వెంబడించి పట్టుకోగా అతని వద్ద బుల్లెట్లు దొరికాయని పోలీసులు తెలిపారు. ముద్దాయి దేచర్ల గ్రామంలోని త్రివేణి గ్లాస్ ఫ్యాక్టరీలో కార్మికుడిగా పనిచేస్తున్న సమీర్ హుస్సేన్గా గుర్తించామన్నారు. ముద్దాయి దగ్గర నుండి 9 mm బుల్లెట్లు, 108 mm బుల్లెట్లు 6 స్వాధీనం చేసుకున్నామని ముద్దాయిని విచారించగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన తన స్నేహితుడు ఆదిత్య రాజ్ సంవత్సర కాలం క్రితం ఆయుధాలతో వచ్చినట్లు అతను వదిలిన బుల్లెట్లను ముద్దాయి తెలిపాడు. ఇద్దరిపై ఆయుధ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు రూరల్ సిఐ విజయబాబు తెలిపారు. మన కొవ్వూరు రూరల్ పిఎస్ లిమిట్స్లో పంగిడి విలేజ్లో వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి పోలీసుని చూసి పారిపోవడం జరిగింది. సో అతను చేజ్ చేసి పట్టుకుంటే అతని దగ్గర సస్పిషియస్గా ఒక 16 లైవ్ ఆమినేషన్ 0.9 mm 0.8 mm ఆమినేషన్ దొరికింది. సో అతను ఇంట్రాగేట్ చేస్తే ఈ లైవ్ ఆమినేషన్ని ఒక వ్యక్తి ఇచ్చాడని చెప్పేసి అని యూపీలో వన్ ఆఫ్ ది ప్లేస్ సంబంధించిన వ్యక్తి ఇచ్చాడని చెప్పి డిస్క్లోజ్ చేశాడు. సో కేసు ఇన్వెస్టిగేషన్లో ఉంది. కేసు రిజిస్టర్ చేశాము, అతను అరెస్ట్ చేశాం. ఎవరైతే లైవ్ ఆమినేషన్ ఇతను ఎందుకు ఇచ్చాడు, ఇంకా అతని దగ్గర ఇంకేమైనా వెపన్స్ ఉన్నాయా ఏంటనేది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది. పార్టీస్ ఆ ఏరియాస్కి మూవ్ అవుతాయి.